పాటు మొట్టమొదటిసారి ఎర్రకోట సాక్షిగా వందే మాతర పూర్తి గేయాన్ని ఇవాళ ఆలపించడం నిజంగా చాలా సంతోషం. ఇది ఎందుకంటే వందే మాతరం అంటే ఒక మతం రంగు నిలిపి ఇది భారతీయ జనతా పార్టీకి మాత్రమే సంబంధించిన అంశంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పార్టీ, ఇతర కొన్ని పార్టీలు చిత్రీకరించే ప్రయత్నం చేసినాయి. ఇలా వందే మాతరం స్ఫూర్తిగా దేశ స్వాతంత్ర ఉద్యమం జరిగిందన్న విషయాన్ని మరుగుడబెట్టి పడే విధంగా చేస్తూ ఇది కేవలం ఒక పార్టీకి, ఒక మతానికి సంబంధించిన అంశంగా తయారు చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ పార్లమెంట్లో చట్టం చేశారు. వందే మాతర గీతాన్ని అవమానిస్తే, ఆలపించే తరుణంలో అడ్డుకునే ప్రయత్నం చేస్తే 3 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా కూడా విధిస్తామని చెప్పి సాక్షాత్ పార్లమెంట్ చట్టం చేసింది. ఇవాళ అసెంబ్లీలో వందే మాతర గీతాన్ని ఆలపించే క్రమంలో ఇలా ఎంఐఎం పార్టీ బహిష్కరించింది, అడ్డుకునే ప్రయత్నం చేసింది. దానికి కాంగ్రెస్ పార్టీ ఒత్తాసు పలికింది. కాంగ్రెస్ పార్టీ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లిం అని చెప్పి మొత్తం వాళ్ళకే ఒత్తాల్సింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా ఎంఐఎం పార్టీ వందే మాతర గీతాన్ని ఆలపించాలని సమర్థిస్తుందా, వ్యతిరేకిస్తారా? వ్యతిరేకిస్తే, పార్లమెంటు చేసే చట్టాన్ని వ్యతిరేకిస్తే మీరు దేశ ద్రోహులుగా మిగులుతారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈరోజు కరాఖండి చెప్తున్నా, ధైర్యంగా చెప్తున్నా, ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, ఒక భారతీయ జనతా పార్టీ నాయకునిగా ఇవాళ ఎంఐఎం పార్టీకి ఇలా హెచ్చరిస్తున్నాను నేను. మీరు కనుక వందే మాతర గీతాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తే, మేము ఆలపించమని మొండికేస్తే 15th ఆగస్టు స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల సాక్షిగా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయం నుంచి చేస్తున్నాను. గతంలో చార్మినార్ దగ్గర మేము చార్మినార్కి ఎవరు రానియం, చార్మినార్ మాది, పాత బస్తీ మాది, మా పర్మిషన్ తీసుకునే రావాలే అని చెప్పించి ఎప్పుడైతే మీరు వాగినరో, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్లు ఇచ్చినో, ఆ రోజు అన్నింటినీ అడ్డుకొని ఇవాళ మేము చార్మినార్ దగ్గర వచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా బహిరంగ సభ నిర్వహించినాం. ఇవాళ మళ్ళీ చెప్తున్నా, మీరు కనుక వందే మాత్రాన్ని అడ్డగిస్తే, వందే మాత్ర గీతాన్ని ఒప్పుకోకుంటే, పార్లమెంట్లో చేసే చట్టాన్ని అతిక్రమిస్తామంటే ఇలా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో లక్షలాది మంది కార్యకర్తలను చార్మినార్ తీసుకొచ్చి భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా సామూహికంగా వందే మాతర గీతాన్ని ఆలపించే కార్యక్రమాన్ని నేనే నిర్వహిస్తా. మీకు దమ్ముంటే అడ్డుకోండి. మేము సామూహికంగా లక్షలాది మంది కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సామూహికంగా వందే మాతర గీతం ఆలపిస్తుంటే మీ చెవులలో దూదులు పెట్టుకున్నా కూడా మీకు వినిపించే విధంగా మేము కార్యక్రమం నిర్వహిస్తాం. కాంగ్రెస్ పార్టీ కానీ మీరు కానీ ఎట్లా అడ్డుకుంటారో మేము చూస్తాం. నేను సవాల్ చేస్తున్నా, అడ్డుకునే దమ్ముంటే మీరు అడ్డుకోండి. ధైర్యంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకుంటాం, కాసేపు జెండా పట్టుకుంటాం, త్రివర్ణ పతాక జెండా పట్టుకుంటాం, వందే మాతర గీత్, వందే మాతరం అంటూ, భారత్ మాతాకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ చార్మినార్కి చేరుకుంటాం. భాగ్యలక్ష్మి అమ్మవారి సాక్షిగా సామూహికంగా లక్షలాది మంది కార్యకర్తలతోని వందే మాతర గీతాన్ని ఆలపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇలా మేము చట్టానికి గురించి మాట్లాడి, పార్లమెంట్ చేసి చట్టానికి అనుగుణంగా మేము మాట్లాడితే మమ్మల్ని మతతత్వవాదులు అంటారు. దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఇవాళ సెక్యులర్ వాదిగా చలామణవుతున్నారు. దీన్ని తెలంగాణ సమాజం ఆలోచించాలి, జంజీ ఆలోచించాలి, జంజీలు ఆలోచించాలి. ఇవాళ ఈ దేశం ముఖ్యం, ఈ ధర్మం ముఖ్యం, ఈ సమాజం ముఖ్యం. కాబట్టి ఇవన్నిటిని కూడా ఇవాళ తప్పకుండా చేసి నిర్వహించే ప్రయత్నం చేస్తాం. దాంతోపాటు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం మేమేదో చేస్తున్నట్టు, వాళ్ళు జేబులోకి వెళ్ళి పైసలు ఇస్తున్నట్టు, వాళ్ళ పైసలే ఇస్తున్నట్టు ఇవాళ స్మార్ట్ కార్డ్స్ మేము పంపిణీ చేస్తున్నాం ఇవ్వాలని చెప్పి, ఈ స్మార్ట్ కార్డ్ దేనికోసం, దానికి 600 ప్రింటింగ్కి 600 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి శాశ్వతం కాదు, ఆ సంబంధిత మంత్రి శాశ్వతం కాదు. ఇప్పుడు మొన్న కర్ణాటకలో కొట్టించింది. కర్ణాటకలో ఏమైంది? సిద్ధరామయ్య రాజీనామా చేసాడు, కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు, శివకుమార్ వచ్చాడు కదా. ఆ కార్డులన్నీ వేస్ట్, ఇక 600 కోట్లు వేస్ట్. ఇప్పటికే అప్పుల పాలైనం. ఎందుకు పెట్టాలో
ఫోటోలు ఎందుకు పెట్టాలి? 600 కోట్లు తిరిగి పర్మనెంటా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి? కదా సంబంధిత మంది పర్మనెంటా? గతంలో కేసీఆర్ ప్రభుత్వం 200 కోట్లు ఖర్చు పెట్టింది, ఒక్కరి రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు మూలపడేసి 200 కోట్లు నాశనం అయిపోయినాయి.